స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ మన పక్కనే ఉంది, బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. 1947కు ఒక 3-4 సంవత్సరాల ముందు 3-4 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఆ దేశాల యొక్క స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఒకసారి పోల్చి చూసుకోండి. ఈనాడు 140 కోట్ల జనాభా, 35 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల జనాభా పెరిగినా ఈ జనాభాకు విద్యను, ఈ జనాభాకు భోజనాన్ని అందించగలుగుతుంది దేశము అని అంటే ఎవరి ప్రణాళికల వల్ల ఈ దేశం, ఏ ప్రజాప్రతినిధి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిండు, ఏ ప్రజాప్రతినిధి హరిత విప్లవం తీసుకొచ్చిండు, ఏ ప్రజాప్రతినిధులు, ఏ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేసినాయి. విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు. ఆ రోజున ఆర్థిక వ్యవస్థ, ఆ రోజున ఆర్థిక వనరులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. దాదాపుగా 60 సంవత్సరాలు, 63 సంవత్సరాలు పదులలో ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యుత్తునిచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యనిచ్చారు, లక్షలాది గ్రామాలకు తాగునీరుని అందించారు, లక్షలాది గ్రామాలకు సాగునీరు అందించారు. మరి 14 సంవత్సరాలలో మీరందరు అకాడమిషియన్స్, ఎకనమిస్టులు ఉన్నారు ఇక్కడ. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. ఎట్లయితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద ఉన్నదో భారతదేశం మీద 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఉన్నది. మరి అయినా ప్రధానమంత్రి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని, రోటీ కపడా और మకాన్ అన్న ఇందిరాగాంధీ గారిని, పేదలకు కూడు గూడు నీడ అన్న గొప్ప వ్యక్తులను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు గొప్పగా కొలుచుకునే నాయకులను కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శల్నే మనం దృష్టిలో పెట్టుకొని ఆ విమర్శలతో మనం బాధపడి పని చేయకుంటూ ఉంటే ఈ దేశం ముందుకు సాగదు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి యొక్క సరాసరి జీవన ప్రమాణం, ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ 32 ఇయర్స్, 32 సంవత్సరాలే ఒక మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. ఈరోజు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ వచ్చినాయి, 73 సంవత్సరాలు ఒక మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్. టుడే 73 ఇయర్స్. 32 సంవత్సరాలు ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ నుంచి 73 సంవత్సరాలకు మనం పెంచడం. గోయింగ్ ఫార్వర్డ్ అది 100 ఇయర్స్ కూడా కావచ్చు. ఈ ఫౌండేషన్ వేసింది ఎవరు? ఈ ఆలోచనలోనే విధానాలుగా మార్చిన వాళ్ళు ఎవరు? ఆ విధానాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయా లేవా? చిన్న చిన్న సంఘటనలను చూపించి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుకుంటే, ఆనాడు జరిగిన యుద్ధంలో చైనాను ఓడించి, ఆనాడు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి, పాకిస్తాను కలిసి ఉంటే ఈ దేశ మనుగడకు ప్రమాదంగా మారుతుందంటే పాకిస్తాన్ని చీల్చి 2 దేశాలుగా, బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా చీల్చి ఆ దేశాన్ని అన్ని రకాలుగా బలహీనపరిచి